ఇటీవల విడుదలైన కుబేరా సినిమా సూపర్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. మళ్ళీ చాలా రోజుల తర్వాత థియేటర్లు కలకల్లాడుతున్నాయి. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లు ఆక్యుపెన్సీ కూడా క్రమంగా పెరుగుతోంది. కుబేరా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది ఇండస్ట్రీకి. శేఖర్ కమ్ముల సినిమాకి టాక్ మెల్లగా స్టార్ట్ అవుతుంది. రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. కుబేరా కూడా అదే జోరు చూపిస్తోంది. ఇప్పుడు మంచి కలెక్షన్లు, పాజిటివ్ టాక్ సంపాదించుకుంది వారంలో. సో ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న నటించారు. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది. ఇక 7 రోజులకి అద్భుతమైనటువంటి కలెక్షన్స్ తీసుకొచ్చింది. మరి 8వ రోజు నేటి కలెక్షన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం చూద్దాం. పాజిటివ్ టాక్ కారణంగా కలెక్షన్లు ప్రతి షోకి పెరగడం, మంచి కలెక్షన్స్ అందుకుంటోంది ఈ సినిమా. కలెక్షన్ల విషయంలో కుబేరా రికార్డులు క్రియేట్ చేస్తోంది. శేఖర్ కమ్ముల, ధనుష్, నాగార్జున కెరీర్లో కుబేరా ది బెస్ట్ ఓపెనింగ్ సాధించింది. ఆల్రెడీ ఓవర్సీస్లో అయితే $2 మిలియన్ల మార్క్ అయితే దాటేసింది. శేఖర్ కమ్ముల చిత్రాలు అక్కడ $1 మిలియన్ క్లబ్లోకి చాలా ఈజీగా చేరుతూ ఉంటాయి. కుబేరా కూడా అక్కడ హిస్టరీ క్రియేట్ చేసింది. యునానిమస్గా పాజిటివ్ టాక్ సంపాదించుకుంది ఈ సినిమా. టాలీవుడ్లో మళ్ళీ సందడి మొదలైంది. థియేటర్లు కలకల్లాడుతున్నాయి. ఇన్ని రోజులు థియేటర్లకు ఆడియన్స్ రాక బాక్సాఫీస్ మోగబోయింది. ఇప్పుడు కుబేరాకు వచ్చిన టాక్తో వీకెండ్ మొత్తం అన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. ఇక సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్లో కుబేరా సూపర్గా ఆడుతోంది. నైజాం అయితే అద్భుతమైనటువంటి రేంజ్లో కలెక్షన్స్ తీసుకొస్తోంది. 9 కోట్ల పైన కలెక్షన్స్ దాటింది. విశాఖ, నెల్లూరు, హైదరాబాద్, గోదావరి జిల్లాల్లో మంచి బుకింగ్స్ కనిపిస్తున్నాయి. తెలుగులో కూడా ఫుల్ పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. తొలి రోజు 30 కోట్ల రూపాయలు, 2 రోజులకి 51 కోట్ల రూపాయలు. ఈ సినిమా 5వ రోజు 16 కోట్లు తీసుకొచ్చింది. మొత్తం 100 కోట్ల క్లబ్లోకి చేరింది 5 రోజులకి. 6వ రోజు 10 కోట్ల రూపాయలు, 7వ రోజు 8 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఇక 8వ రోజు 7 నుంచి 8 కోట్ల మధ్య వసూళ్లు రావచ్చు అంటున్నారు. అంతేకాకుండా నేడు కన్నప్ప రిలీజ్ అయింది. దీంతో థియేటర్ ఆక్యుపెన్సీ అయితే క్రమంగా తగ్గుముఖం పడుతుంది. సో మొత్తానికి కన్నప్ప, అదేవిధంగా కుబేరా రెండు కూడా పెద్ద సినిమాలుగా థియేటర్లను అయితే పంచుకుంటూ ఉన్నాయి. గంటకి కూడా బుకింగ్స్ అయితే ఈ వారం అయితే పెరుగుదల నమోదించింది. సో ఈరోజు కన్నప్ప రిలీజ్ అయింది. దీంతో థియేటర్లు అయితే 2 సినిమాలు పంచుకోవడం జరుగుతుంది. కన్నప్ప, అదేవిధంగా కుబేరా రెండు కూడా థియేటర్లు అయితే పంచుకోవడం జరిగింది. సో ఓవర్సీస్లో అయితే $2 మిలియన్ మార్క్ అయితే దాటింది ఈ సినిమాకి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్రాంతాల్లో సుమారు 7 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. తమిళనాడులో కూడా 3వ రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్తో అక్కడ కూడా కలెక్షన్లు పెరిగాయి. ధనుష్, నాగార్జున కెరీర్లో ఉత్తమ ఓపెనింగ్స్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. మొత్తానికి శని, ఆదివారాల వీకెండ్స్లో ఈ సినిమా మరో 25 నుంచి 30 కోట్ల పైన కలెక్షన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.